దేశంలోని అతిపెద్ద ఆయుధాగారంలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 16 మంది మరణించారు. మహారాష్ట్ర పుల్గావ్లోని కేంద్ర ఆయుధాగారంలో రాత్రి జరిగిన దుర్ఘటనలో మరో 17 మంది గాయపడ్డారు. గంటల పాటు శ్రమించి మంటల్ని అదుపులోకి తెచ్చిన సైన్యం ప్రమాద కారణాలపై దర్యాప్తు చేస్తోంది. దేశంలోని అతిపెద్ద ఆయుధాల నిల్వ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపింది. మహారాష్ట్రలోని పుల్గాంలో దాదాపు 7,000 ఎకరాల్లో విస్తరించి ఉన్న కేంద్ర ఆయుధాగారంలో రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రకరకాల ఆయుధాలు, బాంబులు, ఇతర పేలుడు పదార్థాలు నిల్వ చేసే కేంద్రంలో జరిగిన ఈ హఠాత్ పరిణామంతో అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దింపారు. మంటలు చుట్టుపక్కలున్న గ్రామాలకు వ్యాపించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. Fire broke out at approximately 1 o'clock early this morning in one of the sheds, and immediate action was taken by the firefighting parties and the quick reaction teams to put the firefighting mechanisms into place as per laid down procedures. This ensured that we could restrict and contain the fire to only one shed which contained sensitive ammunition. The fire has been completely doused and the situation has been brought under control. మంటల్ని అదుపు చేసే ప్రయత్నంలో కొందరు సిబ్బంది మరణించారు, మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్ని హెలికాప్టర్లలో వార్దాలోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్న సైన్యం దుర్ఘటన వల్ల జరిగిన ఆస్తి నష్టాన్ని అంచనా వేస్తోంది. ప్రధాని ఆదేశాల మేరకు ప్రమాద స్థలికి చేరుకున్న రక్షణ మంత్రి మనోహర్ పారికర్ పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పరామర్శించారు. సైన్యాధిపతి దల్బీర్ సింగ్ సుహాగ్ సైతం ప్రమాద స్థలిని సందర్శించారు. కేంద్ర ఆయుధాగారంలో అగ్ని ప్రమాదం సమీప గ్రామాల ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. పేలుడు ధాటికి కొన్ని ఇళ్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. 1:30 बजे इतना जोर से स्फोट हुआ, हमको लगा कि हमारे घर के टीन के छप्पर पे कुछ गिर गया बड़ा सा। एकदम से हम उठ गए और बाहर आए तो इधर देखा सीआईडी कैंप का डिपो है, वो बहुत सा धुआं निकल रहा था। फिर 10 मिनट के बाद ऐसी बारिश की तरह वो मिट्टी के ये आए रेत, तो सब लोग हम बाहर निकले, फिर दूसरे गांव की तरफ निकल पड़े पैदल. పుల్గాం ఆయుధాగారంలో అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జవాన్ల మృతి తీరని లోటని ట్విట్టర్లో వ్యాఖ్యానించిన మోదీ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.